హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రశాంతి వ్లాగ్స్. ఈ వీడియోలో మీతో నిమ్మకాయ పులిహోర రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. అయినా కానీ ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు కొంచెం డౌట్స్ వస్తుంటాయి. సో ఈ వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతో మీకు చూపించబోతున్నాను. నేను 1/2 kg వరకు రైస్ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. రైస్ కుక్కర్లో వండుతున్నాను నేను అన్నము. ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. వాటర్ వచ్చేసి 4 గ్లాసెస్ తీసుకున్నానండి. క్వాంటిటీ సరిపోతుంది మనకి. అన్నం చాలా పొడి పొడిగా వస్తుంది. సో నేను ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఉంచేసాను. నానిన తర్వాత ఇంకా రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసేసుకున్నాను. అన్నం చాలా పొడి పొడిగా అయితే వస్తుంది. పెట్టేశాను నేను రైస్ కుక్కర్ని. ఇంకా తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి చూపిస్తున్నాను. వేరుశనగపప్పు నేను 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను 1/2 kg రైస్కి. 2 టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 4-5 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు. 1/2 kg రైస్కి 4 లెమన్స్ తీసుకున్నానండి, నిమ్మకాయలు, కొంచెం తరిగిన అల్లము. ఇవైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి బాండిల్ పెట్టుకున్నాను. ఈ పులిహోరకి కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే అన్నీ బాగా మిక్స్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ లోపల అయితే మనం నిమ్మకాయ రసం అయితే తీసుకుందాము. ఆ సైజ్ నిమ్మకాయలు అయితే 4 సరిపోతాయండి. ఇంకా చిన్నవైతే ఒక 5 తీసుకోండి. సో ఫస్ట్ నిమ్మకాయ రసం తీసే ముందు ఇలాగ ప్రెస్ చేసుకుంటే మనకి నిమ్మకాయ అనేది చాలా మెత్తబడి ఈజీగా రసం అనేది వచ్చేస్తుందండి. నేను రసం అనేది ఒక కప్లోకి అయితే తీసుకుంటున్నాను, ఈజీగా అయిపోతుందని. తర్వాత ఈ లోపల ఆయిల్ హీట్ అయింది. కొంచెం ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర. ఈ రెండు వేగిన తర్వాత మనం ఇందాక చెప్పిన వేరుశనగపప్పు వేసేసుకున్నాను. వేరుశనగపప్పుని బాగా ఒకసారి కలపాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే దాంట్లోనే పచ్చిశనగపప్పు కూడా వేసేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత మినప్పప్పు కూడా వేసేసాను. ఈ పప్పులన్నీ బాగా వేగాలి. బాగా వేగితేనే మనకి ఆ టేస్ట్ అనేది నమిలేటప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకున్నానండి. ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ 1 మినిట్ అలాగా చేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసాను. పులిహోరకి కరివేపాకు కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత అల్లం తురుము కూడా వేసేసుకున్నానండి. అల్లం కూడా కొంచెం 1 మినిట్ వరకు ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అప్పుడే ఆ జ్యూస్ అంతా ఆయిల్కి పడుతుంది. అప్పుడే మనం మిక్స్ చేసినప్పుడు కూడా రైస్లో ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసాను. పులిహోరకి పసుపే కదండి మెయిన్. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకా సరిపోకపోతే చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. సాల్ట్ కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం కూడా ఒకసారి వేసేసాను. ఒక 1 మినిట్ బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. తర్వాత ఆ అన్నాన్ని మొత్తము ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని ఇందాక పెట్టిన పోపు అంతా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. నేను ఇది ప్రసాదంగా చేస్తున్నాను, అందుకని చేత్తో కలపట్లేదు. మామూలుగా మనం ఇంట్లో చేసుకునే రెసిపీ అయితే చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో పర్ఫెక్ట్ కొలతలతో మీకైతే చూపించాను. సో మళ్ళీ ఒకసారి కొత్తిమీర కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవడమే. ఒక 10 మినిట్స్ అలాగా పక్కన పెట్టేస్తే ఆ జ్యూస్ అంతా రైస్కి అంతా బాగా పడుతుంది. సో అప్పుడైతే అంత ఫ్లేవర్స్ తెలుస్తాయి, చాలా బాగుంటుందండి.
సో చూసారు కదా! ఒకసారి ఈ విధంగా ఇదైతే నా స్టైల్ ఆఫ్ లెమన్ రైస్ అండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. బాయ్.